రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో ఈ కంపెనీలోనే నేను హీరోని అయ్యాను, ఉషా కిరణ్ మూవీస్లోని. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్
నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు, నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు. అయ్యా అలాగండి, తప్పకుండా. ఈ రోజున జాతస్యహు మరణం ధ్రువం అని అందరం వెళ్ళిపోవాల్సి ఉంది. వాళ్ళ పెద్ద ఆయన ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకుని శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర.